హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, మీరు ప్రొఫెషనల్గా సిడిపి టైప్లో గ్రూప్ మెంబర్ ఫోటో ఎడిటింగ్ చూడండి. బోనాల్ది యాజ్ ఇట్ ఈజ్ సెట్ అయిపోయింది. సో ఇలాంటి ప్రొఫెషనల్గా మీరు ట్రై చేస్తే బెటర్గా ఉంటుంది. అండ్ ఫుల్ ప్రాసెస్తో ఎలైట్ మోషన్ ఎలా చేసుకోవాలో చెప్తా. సో చూడండి. ఇప్పుడు డైరెక్ట్ అయితే ఎలైట్ మోషన్ యాప్కి వచ్చేసండి. సో గాయస్, చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ టైప్లో ఇమేజ్ నేను మీకు ఎలైట్ మోషన్లో ఎలా చేసుకోవాలి ఇప్పుడు ఫుల్ ప్రాసెస్ చెప్తా. లైక్ మనం పిక్సార్ట్లో కూడా చేసుకోవచ్చు, ఈజీగా ప్రాసెస్ ఉంటుంది. సో పెద్దగా ప్రాసెస్ లేకుండా ఈజీ మెథడ్లో ఎలా కంప్లీట్ చేసుకోవాలో చెప్తా. సో చూడండి. ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు డైరెక్ట్ ఎలైట్ మోషన్లోకి అయితే వచ్చేసేయండి. సో చూసుకోవచ్చు గైస్, ఎలైట్ మోషన్లో వచ్చేసినాక ఇప్పుడు మనకి సింపుల్గా ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కొన్ని లేయర్స్ ఉన్నాయి. సో ఈ లేయర్స్లో నేను బ్యాక్గ్రౌండ్స్ ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తా. సో ముందుగా కలర్ అండ్ ఫీల్ దగ్గర వచ్చేసినాక ఈ టైప్లో ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. బట్ డోంట్ వరీ, ఇది మీకు సింపుల్గా ఈ టైప్లో ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఇస్తా. ఈ టైప్లో ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఏం లేదు, ఈ బ్యాక్గ్రౌండ్ని ఇలా చూసుకోవచ్చు, ఇలా స్కేల్ చేసుకోండి ఇమేజ్ని. సో ఎంత ఎంత మంచిగా స్కేల్ చేస్తే అంత పర్ఫెక్ట్ ఇమేజ్ అయితే వచ్చేస్తుంది మనకి. ఓకేనా? సో ఈ ప్రాసెస్తో మీరు చేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తాను. యాజ్ ఇట్ ఈస్ ఇలా చేసుకోండి. ఓకేనా? ఇక్కడ ఎఫెక్ట్స్ అయితే ఏం లేదు, ఈజీగా అయిపోతుంది. దెన్ ఇక్కడ చూసుకోవచ్చు, దీన్ని క్లిక్ చేస్తే కలర్ అండ్ ఫిల్ ఇది ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు మెయిన్గా వచ్చేసి వైప్ ఎఫెక్ట్ గురించి చెప్పాలి. ఈ వైప్ ఎఫెక్ట్ మనకి దేనికి అయితే నేను చూపిస్తాను, ఇంకొకసారి చూడండి. సింపుల్గా ఇలా క్యాన్సిల్ చేసి యాడ్లో వైప్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ ఎఫెక్ట్స్లో వచ్చేసి వైప్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్ ఉంది, దీన్ని క్లిక్ చేసుకోండి. దెన్ ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇది కూడా సేమ్గా మనం ఎలా అయితే చేస్తున్నామో యాజ్ ఇట్ ఈస్ మనకి ఇలా రావాలి. ఓకేనా? దెన్ ఇలా వచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, యాంగిల్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా? క్లిక్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఏ టైప్లో అయితే కావాలో ఆ టైప్లో అయితే రొటేట్ చేసుకోండి. ఇప్పుడు లైక్ మనకి ఇక్కడ నేను చూపిస్తాను. మ్యాక్సిమం ఇలా ఇలా ట్రై చేసుకోండి. ఇలా ట్రై చేసుకుంటే బెటర్ ఇక మీకు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఫెదర్ ఉంది, ఫెదర్ని అయితే ఇలా చేసుకోండి. దెన్ ఇక్కడ స్టార్ట్ ఆప్షన్ ఉంది. సో మనకు ఎంతవరకు అయితే కావాలో ఇమేజ్ని ఇంత అయితే సెలెక్ట్ చేసుకోండి, అంతే. అండ్ ఇక్కడ నుంచి మీకు చూసుకోవచ్చు వైప్ ఎఫెక్ట్ కూడా ఈజీగా సెట్ అయిపోయింది. లైక్ పిక్సార్ట్లో అయితే ఎలా అయితే ఎరేస్ చేస్తామో ఇది కూడా సేమ్ వే. దెన్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఇక్కడ ఒక పిఎన్జీ ఉంటుంది. ఈ పిఎన్జీకి కూడా ఏం ఎఫెక్ట్ లేదు. ఇన్ కేస్ మీరు ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి. దెన్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ నేను ఒక ఫోటో పెట్టి చూపిస్తా. ఇక్కడ ఫోటో ఉంది కదా. సో గైస్, ఇక్కడ చూసుకోవచ్చు ఇమేజ్ని. ఇక్కడ ఇది కూడా సేమ్ వే నేను చెప్తా. సో చూడండి. సింపుల్గా గైస్, ఇక్కడ ఏం లేదు, యాడ్ ఎఫెక్ట్ మీద వచ్చేసి ఇందాక సేమ్ ప్రాసెస్తో వైప్ ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఈ ఎఫెక్ట్ మనకి చాలా ఇంపార్టెంట్. లైక్ ఎలా అయితే మనం పిక్సార్ట్లో అయితే ఎరేస్ చేస్తామో ఇందులో కూడా సేమ్ వేలో ఎరేస్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ చూడండి ఇలా అయితే స్కేల్ చేసుకోండి. స్కేల్ చేసుకున్నాక ఇక్కడ కనిపిస్తుంది కదా, యాంగిల్ మీద క్లిక్ చేసుకోండి. మనకి నేను చూపించిన యాంగిల్ వస్తే బెటర్, ఇక ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు కరెక్ట్గా మనకి ఇక్కడ చూసుకోవచ్చు యాంగిల్ ఏముంది, 270 degrees ఉంది. దెన్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఫెదర్ ఉంది కదా, ఫెదర్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక మీకు ఎంతవరకు అయితే యూజ్ అవుతుందో అంతవరకు సెలెక్ట్ చేసుకోండి. దెన్ ఇప్పుడు యాస్టెస్ స్టార్ట్ మీద క్లిక్ చేస్తే ఇలా ఇక్కడ చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ కానండి. దెన్ మీకు ఈజీగా బ్యానర్ టైప్లో అంటే సిడిపి టైప్లో వచ్చేస్తుంది ప్రొఫెషనల్గా. ఇలానే కొన్ని పిక్స్ పెట్టిన దీన్ని క్లిక్ చేసుకుంటే మీకు ఫోటో ఆప్షన్ ఉంటుంది. ఓకేనా గైస్, చూసుకోవచ్చు ఇది కూడా సేమ్ ప్రాసెస్. ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ లేకుండా ఈజీగా చెప్పేసిన. ఇలా చూసుకోవచ్చు, ఇలా నేమ్స్ అయితే వచ్చేస్తుంది. దెన్ గైస్ ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ చూసుకోవచ్చు, ఇందాక ప్రీవియస్ బ్యానర్లో చూపించిన ఈ టైప్ గైస్ చూస్తున్నా కదా, మనకైతే ఈ టైప్లో బ్యానర్ చూస్తున్నా కదా. సో మనకి ఈ టైప్లో ఉంటుంది. సో కింద మీరు నేమ్స్ చూసుకోవచ్చు, గణేష్, వినయ్, సన్నీ ఈ నేమ్స్ ఉన్నాయి కదా. ఇది కూడా ఈజీగా యాడ్ చేసుకోవచ్చు, నేను చెప్తా. సో చూడండి. ఇక్కడ చూసుకోవచ్చు ఇమేజ్ దగ్గర వచ్చేసినాక ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఏ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. దెన్ ఇక్కడ చూసుకోవచ్చు కింది వరకు అయితే ఇలా సెట్ చేసుకోండి మన మన ఇమేజెస్ దగ్గర. దెన్ ఇక్కడ కావాల్సిన నేమ్స్ అయితే ఇచ్చేస్తున్నా. సో చూడండి, సన్నీ అని నేమ్ అయితే ఇచ్చేస్తున్నా. ఓకేనా? ఇది ఫుల్ ఈజీ. సో యాజ్ ఇట్ ఈస్ ప్రొఫెషనల్గా ఉంటుంది. సో ట్రై చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు చాలా ఫాంట్స్ ఉన్నాయి, ఇది ఒకటే కాదు. సో ఈ ఫాంట్ మీకు చూసుకోవచ్చు, ఫాంట్ నేమ్ వచ్చేసి అరింకిత సిగ్నేచర్. ఈ ఫాంట్ మీకు డా ఫాంట్ వెబ్సైట్లో అయితే ఉంటుంది. సో చూడండి ఒకసారి. ఇప్పుడు ఏం లేదు, నేమ్ని కొంచెం పెద్దగా సైజ్ చేసుకోండి. దెన్ ఇలా సెట్ చేసుకోండి యాజ్ ఇట్ ఈస్. అండ్ మెయిన్గా
ఈ ఫాంట్ లేకపోతే ఇలానే అన్నీ డూప్లికేట్ చేసుకోండి. ఇక్కడ చేసుకోవచ్చు డూప్లికేట్ లేయర్, ఇదే నేమ్తో ఉన్న యాస్టేజ్ ఇలా సెట్ చేసుకోండి. అంతే, ఫోటో అయితే అయిపోతుంది. దెన్ ఇప్పుడు నేను మెయిన్గా మీకు చెప్పడం మర్చిపోయినా, ఇక్కడ చూసుకోవచ్చు రేషియో ఉంది కదా, ఇక్కడ చూసుకోవచ్చు రేషియో. ఇది బ్యానర్కి పర్ఫెక్ట్ సైజ్ 9:16. లైక్ పిక్సార్ట్లో కూడా ఇదే రేషియో యూస్ చేసి నేను చేసిన. ఓకేనా, సో ఇలానే ఉంటుంది. సో ట్రై చేయండి, డెఫినెట్లీగా వర్కౌట్ అయితే అవుతుంది. దెన్ ఈ రేషియో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకున్నాక కరెంట్ ఫ్రేమ్ హ్యాస్ పిఎన్జీ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. ఇమేజ్ వచ్చేసి ఎక్స్పోర్ట్ అయిపోతుంది. సో చూడండి, ఇలా అయిపోయినాక సింపుల్గా సేవ్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.